నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి. వైభవంగా జరిగే గణపతి ఉత్సవాలు సమీపిస్తూ ఉండడంతో ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి వస్తుంది అనగానే విగ్రహాల తయారీ జోరందుకుంటోంది. ఊరూరా కొలువు తీరే మండపాలన్నీ ప్రత్యేకమే అయినా ఖైరతాబాద్ గణేష్ సందడే వేరు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహం ఈ ఏడాది 70 అడుగులు. ఇక నిర్జల్ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్ర పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా వినాయక చవితికి వారం ముందు స్వామివారి విగ్రహం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. అయితే ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా హైదరాబాద్ వినాయకుడు పూజలు అందుకోనున్నాడు. ఈ మేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ సహా నిపుణులందరూ ఇప్పటికే పనుల్లో వేగం పెంచారు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలు, పీఠం అన్ని కలిపి 70 అడుగుల ఎత్తులో భారీ లంబోదరుడు కొలువు తీరనున్నాడు. గతంలో తయారైన సప్తముఖ గణపతికి భిన్నంగా ఈసారి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు శిల్పి చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో 1 అడుగు వినాయకుడిని ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావడంతో ఏకంగా 70 అడుగు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్ఠిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వుడెన్ వర్క్ అయిపోయిందని, ఐరన్ వర్క్ జరుగుతోందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. వినాయక నవరాత్రులు అంటే ఖైరతాబాద్ ప్రత్యేకమైనప్పటికీ భాగ్యనగరంలో బాలాపూర్, చార్మినార్, బడి చౌడీ వంటి ప్రాంతాల్లోనూ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు పూజలు అందించడం ఒకెత్తైతే నిమజ్జన వైభవం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.